తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మన లలిత దివ్య గ్రంథం నుంచి ఏ నామము, ఆ నామము యొక్క రహస్యమైన ఫలితం మాకు అందిస్తారు? ఇవాళ మంచి నామం అండి. మనకి మన పుస్తకం ప్రకారం 83వ నామం. 83. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ. దీంట్లో భక్తి గురించి 4 సార్లు చెప్పడం అయింది. ముందు భక్తి ప్రియ అంటున్నారు. అంటే భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పట్ల ప్రియత్వము కలది అమ్మవారు. అంటే భక్తి ఎవరికి ఉంటుంది అంటే, భక్తి అందరికీ ఉంటుందండి. దీంట్లో నిష్కామ కామ్యాలు, కామ్యాలని 2 రకాలు ఉంటాయి. అంటే భక్తితో చేసి నాకు ఈ కోరిక తీర్చుతలేని భక్తిగా పూజ చేయటం వేరు. మామూలుగా ఇప్పుడు ఋషులు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా భక్తి ఉంటుంది. భక్తి అందరికీ ఉంటుంది. ఋషులకి, దేవుళ్ళకి కూడా భక్తి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక దేవుడు ఉన్నాడంటే ఆ దేవుడి కన్నా పై స్థాయిలో ఉన్న దేవుడు ఇంకొకడు ఉంటారు. ఈ చిన్న శ్రేణిలో ఉన్న దేవతలందరూ పై శ్రేణిలో ఉన్న దేవతల్ని భక్తితో కొలుస్తారు. వీళ్ళందరూ ఏంటంటే మొత్తము ఈ లోకాలన్నీ బాగుండాలి, మా యజ్ఞయాగాదులు చక్కగా ఫలించి సస్యశ్యామలంగా వర్షాలు పడాలి, ఇలా ప్రార్థించేవారు. అంటే కొంతమంది వ్యక్తిగతమైన ఆపేక్షల కోసం భక్తితో ప్రార్థించే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో లోకక్షేమం కోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు లోక కళ్యాణార్థము అంటారు. అంటే ఇప్పుడు లోకక్షేమం గురించి చేసేవాళ్ళు ఏంటంటే, సమయానికి వర్షాలు పడాలి అంటే ఋషులందరూ యజ్ఞయాగాదులు చేసేవారు. దాంట్లో వచ్చిన ధూమంతో మేఘాలు ఏర్పడి వర్షం కురిచేది, కరువు కాటకాలు లేకుండా. వీళ్ళు లోకక్షేమం కోరి చేసేవాళ్ళు కనుక ఆ లోక కళ్యాణం కోసం వాళ్ళు వర్షాలు కురిపించడము, దాంతో చక్కగా వర్షాలు కురవటం అట్లా ఉంది. వాళ్ళకు కూడా భక్తి ఉంటుంది. మళ్ళీ కొంతమంది మన పార్వతీదేవి లాంటి వాళ్ళు భక్తి విశ్వాసాలతో తపస్సు చేశారు శివుడి కోసం. తపస్సు, వివాహం చేసుకోవడం. రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుని వివాహం ఆడాలని చాలా రోజులు శ్రీకృష్ణుడి కోసం తపస్సు చేసింది ఆవిడ. అలా ఇప్పుడు అర్జునుడు పాశుపతాస్త్రం కోసం కూర్చొని తపస్సు చేశాడు, దుర్గాదేవిని ధ్యానించాడు. ఇట్లా రకరకాలుగా వాళ్ళ యొక్క భక్తిని కొంతమంది పరార్థం కోసం, కొంతమంది స్వార్థం కోసం అలా భక్తిని ప్రకటిస్తూ ఉంటారు. కానీ ఎవరు ఎలా భక్తిని ప్రదర్శించినా అమ్మవారు వారి పట్ల ప్రియత్వాన్ని ప్రదర్శిస్తుంది. అంటే భక్తులంటే ఆవిడకి ప్రియం, భక్తి ప్రియ. అంటే భక్తి అనేది ఒక విశ్వాసం అండి. ఆ భక్తి ఉన్న వాళ్ళని చూస్తే ఆవిడకి చాలా ప్రియంగా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారు లాస్యప్రియ, రాగప్రియ ఇలా చెప్తూ ఉంటారు కదా. అందుకని ఇక్కడ ఏంటంటే ఆవిడ భక్తి ప్రియ. భక్తి ఎవరిలో ఉంటుందో వారి యందు ప్రేమ కలది అమ్మవారు, ఒక నామం. తర్వాత భక్తి గమ్య, భక్తే గమ్యం, భక్తి ప్రియ, భక్తి గమ్య. భక్తి గమ్యంగా పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాంట్లో ఏంటంటే వీళ్ళకి కొంతమంది ఆర్తులు, కొంతమంది జిజ్ఞాసులు, కొంతమంది బాగా అంటే జ్ఞానార్థులు, ఇలా రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు ఆర్తితో భక్తితో సేవించిన వాడు గజేంద్రుడు. ఆ కాలు మొసలి పట్టుకుంటే అన్యదాసనం నాస్తి అని చెప్పేసి విష్ణుమూర్తిని పాపం గజేంద్రుడు కోరుకున్నాడు. అది కూడా భక్తే. కాకపోతే ఆర్తితో కూడుకున్నటువంటి భక్తి. ఆయన కాలు అక్కడ చాలా నొప్పిగా ఉంది, ఆయన రక్తం పీల్చేస్తున్నాడు. ఆ బాధ భరించలేక విష్ణుమూర్తిని పిలిస్తే ఆయన సిరికింజప్పుడు శంఖ చక్రయుగములు అన్నట్టు విష్ణుమూర్తి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు, లక్ష్మీదేవి కూడా చెప్పకుండా. అది కూడా భక్తే, అది కూడా భక్తే. మళ్ళీ కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఉద్ధవుడు ఉన్నాడు, అతనికి జిజ్ఞాస. ఉద్ధవుడు శ్రీకృష్ణుడి యొక్క సహచరుడు. అతను అసలు భక్తి ఏంటి అంటే ఎవడు తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో ఆయన ఎన్నో జ్ఞాన సముపార్జన చేయడానికి ఎన్నో తత్వాన్వేషకులతో చర్చలు జరిపేవాడు ఉద్ధవుడు. వారికి కూడా భక్తి ఉన్నట్టే లెక్క. భక్తి అవును, 9 విధాలు ఉంటాయి భక్తులు, 9 విధాల భక్తులు మీరు అన్నట్టు. ఇంకొకళ్ళు ఉంటారు, ఈయన మన ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు భక్తి అసలు చెప్పలేం. భక్తి ఏంటి ప్రహ్లాదే, అసలు ఇంకా వేరే నిర్వచనం అక్కర్లే మనకి. అందుకని ప్రహ్లాదుడు ఉన్నాడు, అతనికి విష్ణుమూర్తి అంటే విపరీతమైన భక్తి. కానీ అతను ఏం చేశాడు,
చివరికి రాక్షస కులంలో కూడా మార్పు తీసుకురాగలిగాడు. వీళ్ళంతా ప్రవక్తలు లాంటి వాళ్ళు అనమాట. సామాజిక అంటే సమాజంలో ఉండేటువంటి ఆ దుష్ట చర్యలని మార్చగలిగేవారు. చివరికి రాక్షస కులంలో కూడా మార్పు తీసుకొస్తాడు ప్రహ్లాదుడు. సో భక్తి అనేది అనేక శబరి ఎంగిలి పండ్లు పెట్టి కూడా మంచి మాట చెప్పారు మీరు. శబరి కూడా ఎంగిలి పండ్లు పెట్టి తన భక్తిని చాటుకుంటుంది. మన కన్నప్ప వీళ్ళందరూ కళ్ళు తీసిపెట్టి భక్త కన్నప్ప సామాన్యం కదండి. భక్తి ఎన్ని రకాలుగానూ ఉంది. మన ఎవరి మనసుకి ఏం తోస్తే అదొక భక్తి మార్గంలోకి వెళ్ళిపోయారు, పారవస్యం పొందారు. అదే. సో ఆ రకంగా మరి మన అన్నమయ్య, త్యాగరాజు కీర్తన రూపేణ ఎవరి భక్తి వారిది. శ్రవణం, కీర్తనం మనకు ఉన్నాయి కదా, సేవనం, ఇవన్నీ ఉన్నాయి కనుక ఆ నవవిధ భక్తుల్లో ఆంజనేయ స్వామి అయ్యో భక్తి అంటే ఆయనే. అసలుకి ఆయన భక్తి అంటే ఆయన రామదాసుడైపోయాడు కదా, రామదాసుడు కనుక రామభక్తిని ఆయన ప్రకటించినట్టుగా ఎవరు చేయలేరు. అందుకే ఆలింగనం ఇస్తాడు కదా దేవుడు. మరి శ్రీరాముడు ఆలింగనం బహుమతిగా ఇస్తాడు. భక్తి నవ విధాలు ఉంటుంది. అవునండి, ఎవరికి తోచిన భక్తి వారిది. అందుకని భక్తి ప్రియ అయిపోయింది మనకి. భక్తి గమ్య. ఈ భక్తినే గమ్యంగా పెట్టుకున్నవాడు. ఇప్పుడు మీరంటే హనుమంతుడు కానీ, లేకపోతే త్యాగరాజుడు కానీ, అన్నమయ్య, శబరి కానీ, మన ప్రహ్లాదుడు కానీ, వీళ్ళందరూ కూడా భక్తిని గమ్యంగా పెట్టుకున్నారు. భక్తి వశ్య తర్వాత అమ్మవారు వసరాలు అయిపోయింది ఆవిడ. ఎవరు ఇట్లా ఆర్తులు, జిజ్ఞాసులు, విజ్ఞాన సేకరణ ఉన్నవాళ్ళు, ఆపదల్లో ఉండేవాళ్ళు, స్వామి భక్తిని ప్రకటించేవారు, మళ్ళీ శ్రవణ భక్తి, కీర్తన భక్తి రకరకాలుగా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఆవిడ వసురాలు అయిపోయి ఉంటుంది. మరి చంద్రశేఖరేంద్ర సరస్వతికి కామాక్షిదేవి వశమైపోయింది కదండి. తాడేపల్లి రాఘవ శాస్త్రి గారి ఇంటి ముందే ఆడుకుంది. తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ఇంటి ముందరే ఆడుకుంది. అందుకని ఆవిడ భక్తి వశ్య. ఎవరెవరు భక్తులో వాళ్ళందరికీ వసురాలై ఉంటుంది ఆవిడ. మూక పంచసతి చదువుతూ ఉంటే ఆమె వాక్ రూపేణ కరుణ చూపిస్తూ మన చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. అందుకనే పారాయణలు చేసుకోండి అంటూ ఉంటారు పెద్దలు. అవునండి. ఆ రకంగా అమ్మవారు భక్తి వశ్య. చివరికి భయాపహ. ఏ రకమైన భయాలు ఉండనివ్వండి. అంటే కొంతమందికి శారీరకంగా జబ్బులు చేసి భయపడుతూ ఉంటారు, ఏమైపోతామని. కొంతమంది ధనం బాగా దాచి ఆ ధనాన్ని ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో, అదొక భయం. మన వారసులు ఎవరైనా భయం. కొంతమందికి ఏమో వాళ్ళ పదవి పోతుందేమో అని భయం. కొంతమందికి ఏదో మామూలుగా కుటుంబీకులకి, ఆడపిల్లకి ఇంకా పెళ్లి కుదరలేదని అలా దిగులతో భయంతో ఉంటారు. కొంతమందికి అల్లుడు సరిగ్గా చూస్తున్నాడో లేదో కూతుండని భయంగా ఉంటారు. ఏ రకమైన భయాలున్నా అమ్మవారు భయాపహ, ఆ భయాన్ని పూర్తిగా తొలగించారు. విజయశ్రీ గారు, మరి ఈ నామం చదివితే మన ఇంటికి వచ్చే కోడలు, అల్లుడు, ప్రస్తుత సమాజంలో ఇదొక భయంగా ఉంది కదా. అవునండి. మంచివారు వస్తారంటారా? అవునండి. మన కుటుంబంలోకి వచ్చే కొత్త వ్యక్తులు కూడా కొంచెం మనకు అనుకూలంగా ఉండే వ్యక్తులే ఇస్తారు. అటువంటి అంటే వస్తారో రారో అన్న భయాన్ని కూడా అమ్మవారు పోగొడుతుంది. కుటుంబం చక్కగా ఆనందంగా ఉండేటువంటి వ్యక్తులే మనకు వస్తారు. అందుకని ఇప్పుడు భక్తివశ్య, భక్తి గమ్య, భక్తి ప్రియ, ఈ మూడిటిని కూడా అమ్మవారు ఇచ్చి తర్వాత ఏమన్నా సంశయాలు ఉంటే వాటిని పోగొడుతుంది పూర్తిగా. అందుకు చివరి నామం భయాపహ. భయాపహ అంటే భయాలన్నీ పోగొడుతుంది. చాలండి, ఇంత మంచి నామం ప్రతి ఒక్కళ్ళు జపం చేసుకోవాల్సిందండి. ఈ నామం కనుక చాలా, ఈ నామం జపం చేసుకోవడం కూడా భక్తితోనే చేయాలి. అసలు భక్తినే ఉంది కదా దీంట్లో. అందుకని ఎటువంటి భయాలు లోపలున్నా పూర్తిగా ఈ నామపారాయణతో అవన్నీ తొలగిపోతాయి. హాయిగా నిర్భయంగా హాయిగా నాకేమిటి అని ధీమాగా మనం బతకచ్చు. ఈ నామాన్ని శ్రద్ధగా 108 సార్లు రోజు ఎవరైతే పారాయణ చేస్తారో 41 రోజుల తర్వాత వాళ్ళకి లోపల ఎటువంటి భయాలున్నా వాటికి ఒక సమాధానం దొరుకుతుంది. సందేహాలు ఇంకా రావు, భయం కూడా పూర్తిగా పోతుంది. నిర్భయంగా స్వేచ్ఛగా హాయిగా జీవించవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారి పుణ్యగ్రంథము అమ్మవారి రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేస్తారా? మన కంప్యూటర్ సెలెక్ట్ చేసిన అమ్మాయి పేరు పద్మజ అండి. పద్మజ, విశాఖపట్నం. పద్మజ గారు, మీకు ఈ పుస్తకం త్వరలో చేరుతుంది. మీరు విశాఖపట్నంలోనే ఉంటున్నారు కనుక ఎక్కువ ఆలస్యం అవ్వదు. మీరు అభినందనీయులు. పద్మజ గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాయండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం అందిస్తారు. పుస్తకం కావాలి అనుకున్న వారు వీడియోని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పక్కన
మీ పేరు ఊరి పేరు కంపల్సరిగా వ్రాయండి. మీకు అప్పుడు పుస్తకము తొందరగా అందుతుంది. శ్రీమాత్రే నమః.